యాదాద్రివాస శరణు శరణు అంటూ ఇటీవల యాదాద్రిలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. కాగా భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు ఆధ్వర్యంలో లెక్కించారు. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి 35 రోజుల హుండీ ఆదాయాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆలయ అధికారుల ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించారు. మొత్తం 35 రోజులకు గాను హుండీ ఆదాయం 3,93,88,092 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు తెలిపారు. అదేవిధంగా మిశ్రమ బంగారం 174 గ్రాములు, మిశ్రమ వెండి 7 కిలోలు వచ్చినట్లు వారు ప్రకటించారు. అంతేకాదు భారీగా శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి కానుకల రూపంలో డాలర్లు సైతం వచ్చాయి. అమెరికా డాలర్లు 1359 రాగా ఆస్ట్రేలియా డాలర్లు 25 వచ్చాయి. అలాగే ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి కరెన్సీ 55 పౌండ్స్, యుఏఈ 65 దిరామ్స్, మలేసియా 1 రింగిట్స్, యూరోప్ 20 యూరోలు, నేపాల్ 10 రూపీస్, కెనడా 30 డాలర్లు, సౌదీ అరేబియన్ 66 రియాళ్ళు, సింగపూర్ 50 డాలర్లు, స్కాట్లాండ్ 5 పౌండు, మాల్దీవ్స్ 10 రూపియా, మాలవి 2000 క్వచ, మయన్మార్ 100 క్యాట్, కువైట్ 2 దినార్, ఖతర్ 1 రియాల్, థాయ్ 20 బాట్, మలేసియా 1 రింగిట్, నేపాల్ 10 రూపీ, బంగ్లాదేశ్ 10 టాకా. ఇలా మొత్తం కలగలిపి స్వామివారికి 35 రోజులకు గాను 3,93,88,092 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు తెలిపారు.